హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వరల్డ్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 43. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు జరిగిన కథలో మీరా వాళ్ళందరితో కూర్చొని భోజనం చేసింది. ఇప్పుడు నెక్స్ట్, వాళ్ళందరి మనసులో ఎక్కడో ఒక చిన్న భయం ఉంది. ఇవాళ రాత్రి మీరా ఒక్కతే వేరే గదిలో పడుకోగలదా, లేదా మళ్ళీ భయం అంటూ అరుస్తూ బయటికి వచ్చేస్తుందా అన్న భయం వాళ్ళలో ఉంది. భోజనం చేస్తున్న వాళ్ళందరి మదిలో ఏం ఆందోళన ఉందో గౌతమ్కి బాగా అర్థమైంది. గౌతమ్కి కూడా మనసులో అదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ రావడంతో ఆలోచనలో పడ్డాడు. అందరూ భోజనాలు పూర్తి చేసుకొని కొద్దిసేపు అక్కడే కూర్చొని ఉన్నారు. సీతాలక్ష్మి రాజారావు గారికి ఆకు వక్క సిద్ధం చేసింది. మీరా అక్కడే కూర్చొని పైనున్న చందమామని చూస్తూ ఉంది. చాలా సంవత్సరాల తర్వాత తను ఇలా రాత్రిపూట అందరితో కలిసి అలా కూర్చొని పైనున్న చందమామని చూస్తుంది. రాత్రిపూట వీచే చల్ల గాలులు మీరా మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని మరియు ప్రశాంతతను ఇస్తున్నాయి. మీరాకి అక్కడే అలాగే కూర్చొని ఆ రాత్రి రాజు అయిన చందమామని ఇంకా అక్కడక్కడా కనిపించే నక్షత్రాలను చూస్తూ ఉండిపోవాలని ఉంది. కానీ ఇప్పుడు కూడా చిన్న చప్పుడు అయినా తను ఉలిక్కిపడి అటూ ఇటూగా చూస్తూ ఉంటుంది. మీరా, నిద్ర రావటం లేదా అని సీతాలక్ష్మి తన దగ్గరికి వచ్చి తన తలను నిమురుతూ అడిగింది. లేదమ్మా, ఇక్కడే ఇలాగే ఆ చందమామని చూస్తూ ఆ నక్షత్రాలను చూస్తూ కూర్చోవాలని ఉంది అని అంది మీరా. ఇక్కడ ఇలా చల్లగాలిలో కూర్చుంటే జలుబు చేస్తుంది, వెళ్ళి పడుకో అని అంది సీతాలక్ష్మి. అమ్మ చెప్పిన దానికి వ్యతిరేకించలేక సరే అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. మీరా అలా గదిలోకి వెళ్ళిపోగానే అందరి మదిలో భయం మొదలైంది. గౌతమ్, మీరా బానే ఉంటుంది కదా అని వైదేహి గౌతమ్ దగ్గరికి వచ్చి మెల్లిగా అడిగింది. ఏమో అక్క, నాకు కూడా ఆ ప్రశ్నకు జవాబు తెలియదు, చూద్దాం ఏమవుతుందో ఈరోజు అని అన్నాడు గౌతమ్. నువ్వు పడుకోకుండా ఇక్కడే ఉంటావా అని అడిగింది వైదేహి. లేదక్క, పైన గదిలోనే ఉంటా, కానీ నిద్రపోను అని అన్నాడు గౌతమ్. మా ఎవరికి కూడా నిద్ర పట్టదు గౌతమ్ అని చక్రవర్తి అన్నాడు. రాజారావు గారు కూడా అక్కడే కుర్చీలోనే కూర్చొని కంగారు పడుతూ ఉన్నారు. ఆయన మనసులో ఎన్నో ప్రశ్నలు, భయం, ఆందోళన, దిగులు కూడా ఉన్నాయి. ఒకవేళ ఈరోజు మీరా మళ్ళీ ముందులాగానే భయంతో పరిగెత్తుకుంటూ కిందికి వచ్చి ఊరంతా పడిగెడితే అన్న ఆలోచన ఆయనలో ఆందోళనని ఇంకా పెంచుతూ ఉన్నాయి. ఈరోజు ఏమవుతుందో, ఈసారి ఊర్లో వాళ్ళు మీరాని ఇంకెన్ని మాటలు అంటారో, ఆ బంగారాజు మీరాని ఊరందరి ముందు ఎలా నిలబెడతాడో అన్న భయం రాజారావు గారి మదిలో ఉంది. నువ్వు బాగవ్వకపోయినా పర్వాలేదు మీరా, కానీ ఆ బంగారాజు చేతిలో మాత్రం చిక్కకూడదు. ఎలా అయినా సరే వాడిని నీకు దూరంగా పెట్టాలి, వాడిని నీకు దూరంగా పెడతాను కూడా అని మనసులో చాలాసార్లు అనుకున్నారు ఆయన. గౌతమ్ మాత్రం మీరా ముందు ఉన్న గది వంక చూస్తూ ఆ గదిలోకి వెళ్ళాలి అని అనుకున్నాడు. కానీ అందరూ అక్కడే ఉండడంతో ఆ సాహసం చేయలేకపోయాడు. కానీ ఒక్కసారి అయినా మీరా ఉన్న ఆ గదిలోకి వెళ్ళి అసలు మీరా అక్కడ దేన్ని చూసి భయపడుతుందో తెలుసుకోవాలి అని అనుకున్నాడు. అత్తయ్య, మావయ్య, మీరు ఇలా ఎంతసేపు ఇక్కడ ఉంటారు? మీరిద్దరూ వెళ్ళి పడుకోండి అని వైదేహి వాళ్ళ ఆరోగ్య రీత్యా చింతిస్తూ వాళ్ళతో అంది. ఇవాళ నాకు అస్సలు నిద్ర పట్టదు వైదేహి. ఈ ఒక్క రోజులోనే మీరాలో చాలా మార్పులు వచ్చాయి, కానీ ఆ మార్పు ఉంటుందా లేదా రేపటికల్లా మళ్ళీ మామూలు అయిపోతుందా అన్న భయం నాలో మనసులో ఉంది అని సీతాలక్ష్మి మీరా గది వంక చూస్తూ అంది. మీ మనసులోనే కాదత్తయ్య, మా మనసులోనూ కూడా అదే ప్రశ్న ఇంకా భయం ఉన్నాయి. కానీ అలా అని ఇలా మీరు పడుకోకుండా కూర్చొని ఆందోళన చెందితే మీ ఆరోగ్యం పాడవుతుంది. మీరు పడుకోకపోయినా గదిలోకి వెళ్ళి కొంచెం విశ్రాంతి అయినా తీసుకోండి. నేను ఆయన ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. గౌతమ్ కూడా ఉన్నాడు
మీరు వెళ్ళి కొంచెం విశ్రాంతి తీసుకోండి అని సర్ది చెప్పింది వైదేహి. అవునత్తయ్య, అక్క చెప్పింది కూడా సరైనదే. మేము ఇక్కడ ఉన్నాం కదా, మీరు వెళ్ళండి అని గౌతమ్ కూడా అన్నాడు. రాజారావు గారు పంచాయతీకి వెళ్ళి తిరిగి వచ్చిన దగ్గర నుంచి చాలా ఆందోళన ఉండడం గౌతమ్ గమనించాడు. అవునమ్మా, పద కొంచెం విశ్రాంతి తీసుకో. ఉదయం నుంచి ఏదో ఒక పనిలో ఉన్నాం. మీరా కోసం అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని. ఆ ఆందోళనలో అసలు నీ గురించి నువ్వు ఆలోచనే లేదు. చూడు ఎంత అలసిపోయావో. పద కొంచెం విశ్రాంతి తీసుకో అని చక్రి సీతాలక్ష్మిని తన గదిలోకి తీసుకెళ్లాడు. మావయ్య, మీరు రూమ్లో లేకపోతే అత్తయ్య ఇంకా ఎక్కువ ఆందోళనకి గురవుతుంది. ఇప్పుడు అత్తయ్యకి విశ్రాంతి చాలా అవసరం. మీరు కూడా వెళ్ళండి అని అన్నాడు గౌతమ్. గౌతమ్ మాటలు విని సీతాలక్ష్మి గురించి ఆలోచించి ఆయన ఒక్కసారి మీరా గది వైపు చూసి కొంచెం ఆలోచించి, జాగ్రత్త గౌతమ్ అని అన్నాడు. గౌతమ్ తన తల ఊపాడు. రాజారావు గారు కూడా గదిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ ఇద్దరూ వాళ్ళ గదిలో ఉన్నా కానీ వాళ్ళ మనసును మొత్తం మీరా గురించే ఆలోచనలు. అలా తన గురించే ఆలోచిస్తూ ఉన్నారు. అక్క, నువ్వు కూడా వెళ్ళు, చిన్న ఒక్కడే ఉన్నాడు కదా అని అన్నాడు గౌతమ్. పర్వాలేదు గౌతమ్, వాడు పడుకున్నాడు అని అంది వైదేహి. మరి తర్వాత ఏం జరగబోతుంది? మీరా భయపడుతుందా భయపడదా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ చాప్టర్ మనం వినాల్సిందే. ఎక్కడో కాదు, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ అనామికతో ఈ స్టోరీ మీరా వింటూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. అండ్ ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇవాళకి ఇంతే. బాయ్ బాయ్.